ఒక్కొక్కసారి ఇదే డైట్ రిపీట్ చేయండి రేపు కూడా అనేవాళ్ళు. అప్పుడు ఇంకా కోపం వచ్చేసేది. నాకు అసలు సరిపోయేది కాదు ఫుడ్. నాకు తలనొప్పి, వాంతులు ఇట్లాంటివన్నీ ఉండేవి అనమాట. కళ్ళు తిరగటం అన్ని ఉండేది. పడుకోవాలి అనిపించేది. ఎందుకంటే నాకు ఫుడ్ సరిపోవట్లేదు, అసలు నీరసం అయిపోయేదాన్ని. అంటే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా మనకు, ఓన్లీ ఇవిడు చెప్పింది వండుకొని తినేసి వచ్చి పడుకోవడం కాదు కదా, వేరే పనులు ఇంట్లో పనులు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇంకా నేను అసలు సరిపోయేది కాదనమాట. నాకు డైట్ కోపం వచ్చేసేది. సాయంత్రానికి పిచ్చి కోపం వచ్చేసేది. అంటే ఆకలి మీద ఎవరికైనా కడుపులో ఆకలి కాలుతుంది అంటే ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుందంటే ఆ కోపం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక రకంగా కడుపు మార్చుకోవడం అంటే అవును, లిటరల్లీ కడుపు మార్చుకోవటం. 4 స్పూన్స్ అన్నంతో నీకేం సరిపోతుందమ్మా? 4 స్పూన్స్ అంతే. 4 స్పూన్స్. ఒకవేళ నేను ఫస్ట్ డే కొంచెం ఎక్కువే, అంటే మామూలుగా మనం ఎంత తింటాం, ఒక హస్తం అన్నం పెట్టుకున్నాం అనుకో, అంతే పెట్టుకుని తింటున్నాను. తింటుంటే అన్నం నీది రైస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తీసేయి అన్నారు అనమాట. అసలు నాకు అసలు అర్థంగా, నేను చూడటానికి కొంచెం లావుగా అనిపించిన, నేను చాలా తక్కువ అన్నం తింటా. మా ఇంట్లో పోల్చుకుంటే నేనే తక్కువ తింటాను అనమాట. కానీ ఎందుకు లావు అవుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఒక సిజేరియన్ అయింది, ఒక నార్మల్ డెలివరీ అయింది. సిజేరియన్ అయిన వాళ్ళు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు వెంటనే ఎక్సర్సైజులు చేయలేరు కాబట్టి. అది తగ్గించుకోవడానికే నేను అసలు తన దగ్గర జాయిన్ అయింది. నాకేదో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి అట్లేం కాదు. నా హైట్ కి నేను ఒక 10 కిలోలు తగ్గితే బాగుంటది అన్న ఉద్దేశంతో వెళ్ళి జాయిన్ అయ్యాను. అదేమో ఉల్టా మిస్ఫైర్ అయింది. ఓకే. అండ్ ఒకసారి చెప్పగలరా అసలు ఆ 30 days ఆఫ్ డైట్ లో ఏ డే ఎలా తిన్నారో? జస్ట్ ఎగ్జాంపుల్. 30 days అయితే నేను నరకమే చూసా చెప్పాలంటే. అసలు అబ్బా ఇవాళ రుచిగా చెప్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉండేది అనమాట నాకు. అట్లా ఏం ఉండేది కాదు. పల్చగా ఒక దోశ వేసుకోమనేవాళ్ళు, దాంట్లో ఉల్లిపాయలు, కారపొడి అంటే మామూలు కూరల్లో కారం అట్లాంటిది వేసుకొని తినమనేవాళ్ళు. అల్లము పచ్చిమిరపకాయ వేసి పచ్చడి చేసుకొని తినాలి. అట్లాంటివన్నీ ఏంటో అది సఫిషియెంట్ గా అనిపించేది కాదు. కడుపు నిండింది నాకు. ఒక దోశ తింటారు ఎవరైనా సరే, ఒకటిన్నర దోశ. నీ కడుపు నిండా తినేసే అనంటే సరేలే అనుకోవచ్చు. 4-5 దోశలు అయితే ఎవరు తినరు కదా, డైట్ చేసే వాళ్ళు తినరు సామాన్యంగా. ఒక దోశ తినేమనేవాళ్ళు, హాఫ్ చపాతీ తినమనేవాళ్ళు. నీకు ఆకలి వేస్తే 2 డేట్స్ తిను అనేవాళ్ళు. డేట్స్ తిని మంచినీళ్ళు తాగు, 6:30 కల్లా డైట్ ఆపేసేయాలి, వాటర్ కూడా ఆపేసేయాలి. ఈ మీన్ వైల్ అంతా ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. ఎంతసేపు నువ్వు వాటరే తాగి కడుపు నింపుకోవాలి అంటే ఎట్లా కుదురుతుంది? అది ఎంతసేపు వాటర్ ఇలా తాగితే అలా వాష్రూమ్కి వెళ్తాం, అయిపోతుంది. నీ కడుపులో ఎత్తుగా లేనప్పుడు అది నీ మైండ్ పనిచేయదు ఫస్ట్. అవును. ఎంతసేపు ఫుడ్ ధ్యాసో లేకపోతే ఎవరో మీద ఇరిటేషనో ఇదే వస్తుంది. పిల్లల్ని తిట్టడం, మొగుడు తిట్టడం ఇదే ఉంటది అనమాట. అదే నడుస్తా ఉండేది. దానికి తోడు తలనొప్పి, విపరీతంగా తలనొప్పి అనమాట. ఆ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు కాఫీలు, టీలు చాలా మందికి అలవాటు ఉంటాయి. పొద్దున లేవగానే కాఫీ తాగకూడదు అంతే. పాలు, షుగర్ ఆపేయాలి. ఓకే, ఆపేస్తాం. కనీసం మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా కొంచెం కాఫీ తాగండి అట్లా కూడా చెప్పొచ్చు. అట్లా కూడా చెప్పేవాళ్ళు కదా. బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, లేకపోతే గ్రీన్ టీ కానీ, మళ్ళీ అది కూడా వాటరే కదమ్మా. ఇన్ని ప్లెయిన్ వాటర్లు తాగుతూ, ఈ సబ్జా నీళ్ళు, ఆ నీళ్లు తాగుతూ మళ్ళీ గ్రీన్ టీ అని కొంచెం వేడి చేసుకుని తాగాలి అంతే. నీకు ఎక్కడ సాటిస్ఫై అవుతుంది? నీ నాలుక కూడా కొంచెం సాటిస్ఫై అవ్వాలి కదా. సరేలే ఏదో కొంచెం నాకు కాఫీ పెట్టిందో, నాకు తిండి పెట్టిందో అని మనసుకు కూడా ఉండాలి కదా. అది అస్సలు ఉండేది కాదు, తృప్తిగా ఉండేది కాదు. మా ఇంట్లో తిడతా ఉండేవాళ్ళు, నీకు అవసరం ఈ డైట్, చూడు ఎలా అయిపోయావో, చూడు ఎట్లా చిక్కిపోయావో, ఈ కళ్ళు చూసుకో ఎంత నల్లగా అయిపోయినాయి, ఇట్లాంటి అన్ని మాట్లాడేవాళ్ళు అనమాట. అలా ఎందుకు జాయిన్ అయ్యానా భగవంతుడా అని ఫీల్ అవుతా ఉండేదాన్ని నేను. ఓకే. అంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు కదా, ఒక కాఫీ తాగడానికి ఉండదు, ఒక టీ తాగడానికి ఉండదు అని. ఎందుకు ఇందాక ఈ పాయింట్ అన్నానంటే, శ్రీవాణి గారు ఒక ఆవిడ కూడా దాంట్లో జాయిన్ అయ్యారు, అది మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఆవిడ ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మార్నింగ్ లేవగానే ఎవరికి అంటే టీ కావాలనుకునే, టీ తాగాలి అనుకునే వాళ్ళకి టీ, కాఫీ తాగాలి అనుకునే వాళ్ళకి కాఫీ తాగేయచ్చు అని ఆవిడే చెప్పారు. ఇక్కడ మీరు అది ఈవినింగ్ తాగాలి. ఒకవేళ నువ్వు తాగదలుచుకుంటే, అది కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు తాగు అని, గ్రీన్ టీయే తాగండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు షుగర్ వేసుకొని కాఫీ తాగామనుకోండి, ఓ పానకల్లాగైతే ఎవడు తాగడు కదా, కొంచెం 2 స్పూన్లు 1 స్పూన్ వేసుకొని తాగుతారు. అది మళ్ళీ నువ్వు తగ్గలేదు అంటే నువ్వు ముందు రోజు కాఫీ తాగావు అందుకే వెయిట్ తగ్గలేదు అంటారు. ఎండ్ ఆఫ్ ద డే బ్లేమ్ మనల్నే చేస్తారు. నువ్వే ఇది తిన్నావు, నువ్వే ఇది తాగావు అందుకే నువ్వు తగ్గలేదు అంటారు. అసలు కొద్ది రోజులు అయిన తర్వాత నేను వెయిట్ తగ్గలేదు, ఓ 4 కిలోలు టపటప తగ్గిపోయాను. ఎందుకంటే కడుపు మార్చేశారు, నా ఒంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నేను తగ్గిపోయాను. అబ్బో సూపర్, ఇంత బాగా పనిచేస్తుందా, నేను 8 కాదు 16 తగ్గిపోతా అనుకున్నాను నేను నెలకి.
తర్వాత 4 కిలోలు ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత నేనన్నా ఏంటండి అసలు నేను వెయిట్ తగ్గట్లేదు. నేను తనకు మెసేజ్ కూడా పెట్టాను, అసలు నేను తగ్గుతాను అంటారా, మీకు అనిపిస్తుందా నేను తగ్గుతానని, మరి ఎందుకు స్ట్రక్ అయిపోయింది నా వెయిట్ అని అంటే దానికేమి రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. మామూలుగా రొటీన్ గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇది వండుకో అది వండుకో అంతే అంతే. ఓకే. అంటే కాంబినేషన్స్ ఎలా ఉండేవి చెప్తారా అసలు నార్మల్ గా? అసలు నేను పప్పు తినలేదు, పప్పు చార్లు రసం అట్లాంటివి ఏం లేవు. ఓన్లీ ఎంతసేపు కూరగాయలే, బెండకాయ బీరకాయ సొరకాయ అంతే. పొట్లకాయలు అట్లాంటివి కూడా ఏం లేవు. అన్ని కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ గాని ఒక్క స్పూన్ గీ గాని వేసుకొని అవే మగ్గబెట్టుకొని తినాలి. దాంట్లో కారం వేయకూడదు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి, మిరియాల పొడి వేసుకొని తినాలి. పచ్చడికాయలు వేసుకో, ఎన్ని కావాలంటే అన్ని వేసుకో. పచ్చడికాయలు వేస్తే తర్వాత కడుపులో మంట వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, పచ్చిమిర్చి. నాకు ఈ డైట్ లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది. నాకు అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే లేదు. ఓకే. అది కూడా వచ్చింది, నేను అది కూడా చెప్పాను తనకి. నాకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అని అంటే తను ఏదో టాబ్లెట్ చెప్పారు వేసుకోమని చెప్పి. ఇట్లాంటి లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చినాయి అనమాట. తలనొప్పి కూడా నాకు అసలు రాదు, సామాన్యంగా రాదు తలనొప్పి. నాకు తలనొప్పి వచ్చేది, తర్వాత కళ్ళు తిరుగుతూ ఉండేవి, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, చిరాగ్గా ఉండేది, కోపంగా ఉండేది, ఇట్లాంటివన్నీ ఉండేది. ఒక నెల రోజులైతే టార్చరే నాకైతే. ఎప్పుడెప్పుడు ఆపేద్దామా అనిపించింది డైట్. ఓకే. మామూలుగా ఎలా ఉంటాయంటే కాంబినేషన్స్ పాలకూర, ఇడ్లీ, కోడిగుడ్డు ఇలా ఉంటది. నువ్వు అసలు దేనితో నంచుకుంటావు? ఇడ్లీ అన్న తర్వాత ఏదో ఒక పప్పుల పొడో పచ్చడో ఏదో ఒకటి ఉండాలి. అసలు పాలకూర ఇడ్లీ కాంబినేషన్ ఏంటి? ఎంతసేపు పాలకూరే, ఎప్పుడు చూడు ఎవ్రీ 2 days కి ఒకసారి పాలకూర ఉంటానే ఉంటది అనమాట. మరి అది ఎందుకో తెలియదు కానీ బెండకాయ బీరకాయ ఇలా పెడతారు. దోశ బీరకాయ కూర. అది కూడా ఏంటి, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటావో గీ వేసుకుంటావో అంతే. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఈ 3 కలిపి కూర వండుకోమనేవాళ్ళు. ఆ 1 స్పూన్ తోనే. అసలు క్యారెట్ కి కొంచెం మగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. అసలు కాంబినేషన్స్ బాగుండే కదనమాట. ఇవన్నీ ఒక 4 స్పూన్ల అన్నంతో ఎక్కువ కూర పెట్టుకొని తినాలి. 4 స్పూన్లే అంతే. 4 స్పూన్లు అంటే 4 స్పూన్లు. ఒక ముద్ద మీరు గట్టిగా ఒక ముద్ద కట్టారు అంటే ఒక ముద్దే, అదే ముద్దతో తిని లేసిపోవాలి అంతే. ఆ ముద్దే రోజంతా. అదే సాయంత్రం అయిన తర్వాత నీకు ఒక ఏదన్నా ఒక హాఫ్ ఫ్రూట్ తినమని, ఏదన్నా కాదు, ఒక సగం జాంకాయ, తర్వాత ఒక 4 అంటే 4 పప్పాయ. అంటే స్వీట్ కూడా ఎక్కువ ఉండకూడదు. యాపిల్ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు నా డైట్ లో. యాపిల్ కూడా లేదు అసలు యాపిల్ లేదు. పైనాపిల్ ఉండేది, అది కూడా జ్యూస్ చేసుకోమనే వాళ్ళు, జ్యూస్ లోనే ఉండేది, అదే విడిగా తినడానికి ఏం లేదు. ఈవినింగ్ మీకు ఆకలి అనిపిస్తే కొంచెం గ్రీన్ టీ తాగండి. మళ్ళీ 6 కల్లా నీకు వెంటనే ఏదే ఉంటది కదా, పొద్దున మిగిలిన కూర వేసుకొని ఒక ఇడ్లీయో లేకపోతే సగం చపాతీయో ఒక పల్చటి దోశ అంతే. ఇలా ఉంటది అనమాట కాంబినేషన్. ఫిష్ తినమని చెప్పేవాళ్ళు, చికెన్లు అట్లాంటివి ఏం చెప్పలేదు. చికెన్ ప్రోటీనే కదా, అయినా కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఫిషే చెప్పేవాళ్ళు ఎక్కువగా అనమాట. అది కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని షాలో ఫ్రై చేసుకుని తినాలి. ఆ 1 స్పూన్ ఆయిల్ కి అది పెనానికి అంటుకుపోయేది, అది బయటికి కూడా వచ్చేది కాదనమాట. దాన్నే అలా గీక్కొని పెట్టుకొని తినాల్సిందే. 1 స్పూన్ ఆయిల్ అంటే స్మెల్ కూడా పోదు. ఇప్పుడు ఫిష్ పులుసు తినండి, అందులోంచి ఒక పీస్ తినండి అన్నారు అనుకోండి, సరే అదొక తృప్తి ఉంటది. ఎందుకంటే కొంచెం పులుసుతో కలిసిన తర్వాత దానికి కూడా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది బాగుంటది. అట్లా ఏం కాదు, అట్లా కూరలోంచి కొంచెం తీసుకోండి అట్లా ఏం చెప్పేవాళ్ళు కాదు. ఒకటే ఫిష్ ఫ్రై చేసుకోవాలి అంతే. ఫిష్ ఫ్రై మీద కూడా మసాలాలు ఏముండవు, మిరియాల పొడి ఉప్పు వేసుకొని తినాలి అంతే. అట్లనే ఉండేది ఫుడ్. అస్సలు చూడటానికి కాదు కదా, నోట్లో పెట్టుకోవడానికి కూడా రుచిగా ఉండదు అనమాట. అస్సలు రుచిగా ఉండదు. ఆ పొద్దున ఇచ్చే జ్యూసే కొంచెం, ఇప్పుడు హాఫ్ ఫ్రూట్ తినంటారు, మిగతా హాఫ్ ఏం చేయాలి? ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ అందరికి నచ్చవు కదమ్మా. ఇప్పుడు జాంకాయ తినే వాళ్ళు ఉంటారు, దానిమ్మ తినే వాళ్ళు ఉంటారు. ఇంట్లో మనం సగం తిని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో, అది ఎప్పుడు తినమని చెప్తారో తెలియదు మనకి. సరేలే మిగిలిపోయింది కదా అని మనం తినేయకూడదు, తినేస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం, మళ్ళీ వెయిట్ పుట్టాను అంటారు. ఇట్లాంటి చాలా కాంప్లికేషన్స్.